అన్ని ప్లే చేయగలడు. అమ్మాయి వరకు వచ్చేసరికి చాలా కన్స్ట్రక్టివ్ అండ్ రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ అయిపోయింది. ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్, ఇంత నుంచి ఇంత, ఈ కైండ్ ఆఫ్ రోల్స్ అని స్టీరియో టైప్ అయిపోతుంది బాగా. మెన్ హ్యావ్ మోర్ ఆప్షన్స్ టు ఎక్స్ప్లోర్ వేర్ విమెన్ డోంట్. అది అన్ఫార్చునేట్లీ మరి ఎందుకు అర్థం కాదో జనాలకి కానీ బయట కానీ. అగైన్ యూ కాంట్ కీప్ ఎక్స్ప్లెయినింగ్ పీపుల్ అంటే ఇది 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 అని నువ్వు అందరికి చూపించలేవు. కానీ అబ్బాయిలకైతే ఈ వర్క్ కాబట్టి ఆ వర్క్, లేకపోతే ఈ పర్సన్ కాబట్టి ఆ పర్సన్, వాళ్ళతో పాటు డే అండ్ నైట్ జర్నీ చేస్తారు. వాళ్ళు ఈ పని కాబట్టి ఆ పని చెప్తే మొహమాటం లేకుండా చేస్తారు. సో దట్ వాళ్ళతో కొంత జర్నీ చేస్తే నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తుంది. అమ్మాయిలకి ఆ ఫెసిలిటీ కూడా లేదు కదా. ఈ పర్సన్ ద్వారా మనకి ఒక ఆపర్చునిటీ వస్తుందని తెలిసిన అమ్మాయి అయినందువల్ల యూ హ్యావ్ సమ్ బౌండరీస్. దీన్ని దాటి ఈ అవర్స్ దాటి నేను పని చేయలేను, ఈ అవర్స్ దాటి నేను మీట్ అవ్వలేను, ఈ ప్లేస్ దాటి నేను బయటికి రాలేను. సో ఇవి కష్టం. అవి డెఫినెట్లీ అంటే సో ఇండస్ట్రీలో సోషలైజింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వు ఏదో పార్టీలకి వెళ్ళాలి, తాగాలి, తిరగాలి అనే కాదు, కానీ యూ టెన్ టు మీట్ మోర్ పీపుల్. నీకు అసలు అంటే ఒక కాస్టింగ్ కాల్ పెట్టే వరకు అక్కడ రిక్వైర్మెంట్ ఉంది ఆ ప్రొడక్షన్ హౌస్ లో అన్న విషయం కూడా మన దాకా రాదు. అది పబ్లిక్ గా అనౌన్స్ చేయరు, ఇన్సైడ్ సర్కిల్లోనే మాక్సిమం కాస్టింగ్ అయిపోతుంది. సో నాకు ఈ ప్రొడక్షన్ హౌస్ లో ఆ ప్రొడక్షన్ హౌస్ లో కొద్ది గొప్ప కాంటాక్ట్స్ ఉంటే ఓహో ఇక్కడ కాస్టింగ్ ఉంది అని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుస్తుంది. అసలు నాకు కాంటాక్ట్సే లేనప్పుడు ఛాన్స్ లేదు నాకు తెలియడానికి. ఆ సినిమా అయిపోయి అరే ఈ రోల్ వీళ్ళు చేశారు నాకు ఎందుకు రాలేదు అని తర్వాత అనుకుంటే బికాజ్ యూ డోంట్ నో పీపుల్ ఫ్రమ్ దట్ మీడియా హౌస్. అంటే యూ డోంట్ హ్యావ్ టు గో పార్టీయింగ్, యూ డోంట్ హ్యావ్ టు చిల్ విత్ పీపుల్, బట్ నీకు సోషల్ సర్కిల్ అయినా తెలిసే ఇది ఉండాలి. బట్ సమ్హౌ అందరం జెల్ అవ్వలేము. అంటే ఫర్ మీ ఐ హ్యావ్ సమ్ లైక్ ఐ టోల్డ్ ఆ బౌండరీస్ వల్ల నేను కొన్ని జెల్ అవ్వలేము, కొన్ని చేయలేము. ఫర్ మెన్ ఇట్ ఇస్ డెఫినెట్లీ బెనిఫిషియల్. అట్లా నిజంగా సోషల్ అయ్యి పార్టీస్కి వెళ్ళి డస్ దట్ అంటే మనం విజిబుల్ గా ఉంటే ఆపర్చునిటీస్ వస్తాయా అంటారు. ప్రాబిలిటీ నాకైతే కనిపిస్తుంది. ఐ హియర్ ఫ్రమ్ పీపుల్ అంటే సోషలైజ్ వెళ్ళు, పార్టీస్ వెళ్ళు అని కాదు, యూ హ్యావ్ టు హ్యావ్ అట్లీస్ట్ అ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీబడి. అంటే మెయింటైన్ చేయగలగాలి. అంటే యూ హ్యావ్ టు నో పీపుల్, పీపుల్ హ్యావ్ టు నో యూ. అంటే ఇప్పుడు ఒక రీల్ ఫేమస్ అయిందనో ఒక వీడియో ఫేమస్ అయిందనో ఓహో ఈ అమ్మాయి చేస్తుంది అని దాని ద్వారా కాదు, అట్లీస్ట్ దాని తర్వాత తెలిసినా సరే ఈ అమ్మాయి ఎక్కడ వర్క్ చేస్తుంది, సో అండ్ సో డైరెక్టర్, హలో అండి, హాయ్ బాయ్ అన్న పరిచయం అయినా మనుషులతో ఉంటే దిల్ కీప్ కన్సిడరింగ్ యూ వెన్ దేర్ ఆర్ ఆపర్చునిటీస్. అంటే యూ హ్యావ్ టు బి విజిబుల్. నువ్వు వాళ్ళతో కాంటాక్ట్ లో టచ్ పాయింట్స్ టచ్ చేస్తూ ఉంటే విల్ బి విజిబుల్ అన్నది నేను విన్నాను. మరి కానీ విరాజిత, ఇజంట్ దిస్ కన్ఫ్యూజింగ్? ఏంటి అంటే ఇవాళ హిట్ అయింది, వీఆర్ ఫేమస్ టుడే, రేపు ఇంకొకటి వస్తుంది, వీఆర్ నో బడీ, మళ్ళీ ఆపర్చునిటీ కోసం చూస్తూ ఉంటాం, మళ్ళీ ఒక ఆపర్చునిటీ వస్తుంది, మళ్ళీ అలా మెరుస్తూ ఉంటాం. అంటే ఇదంతా ప్రెషర్లా ఉండదా? కీప్ ఆన్ రన్నింగ్. పెద్ద స్టార్స్ తీసుకుంటే తప్ప మిగతా జర్నీ అంతా అలాగే ఉంటుంది. దట్ ఈస్ వై ఫిక్స్డ్ జాబ్, సెట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎందుకు ఉండదు మనకి అంటే సమ్ డేస్ వీఆర్ వెరీ బిజీ, సమ్ డేస్ వీఆర్ వెరీ ఫ్రీ. అంటే వస్తే మనకు అన్ని పనులు ఒకే రోజు వచ్చి పడతాయి, లేని రోజు సంబడి కాల్ మీ, సంబడి గివ్ మీ సమ్ వర్క్ అన్నట్టు ఉంటుంది. ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే 9 to 5 జాబ్ ఎలా ఉంటుందంటే వీకెండ్స్ చిల్ అవుతారు, మండే టు ఫ్రైడే వర్క్ చేస్తారు, ప్యాటర్న్ ఉంది. మనది ప్యాటర్న్ లేదు. నీకు షూట్ ఉంది అంటే పండగ లేదు, పబ్బం లేదు, ఆదివారం లేదు, ఏం లేదు, నువ్వు వెళ్ళి వర్క్ చేయాలి, అదే పండుగ అంతే. బికాస్ ఫర్ యూ యువర్ వర్క్ ఈస్ ఎవ్రీథింగ్. అంటే నువ్వు ఆ సెక్యూర్డ్ లైఫ్ వద్దనుకుని కదా వచ్చావు. యూ కాంట్ కంప్లైన్ అబౌట్ దిస్ ఆల్సో. నువ్వు హజిల్ చేయడానికి ప్రిపేర్ అయ్యావు కాబట్టి యూ హ్యావ్ టు హజిల్, అంతే. దెర్ ఇస్ కానీ ఆ హజిల్ కొంతవరకు కొందరు సిచ్యువేషన్లో కొంతవరకు భలే టార్చర్లా ఉంటుంది. ఒక్కొక్క రోజు వర్క్ వచ్చిందా ఈ టార్చర్ అసలు గుర్తురాదు, పరిగెడతాం మళ్ళీ. ఇస్ ఇట్ ద సేమ్? యా, ఆఫ్ కోర్స్ వి లవ్ అవర్ వర్క్. అంటే దేనికోసం అయితే అన్ని వదులుకొని వచ్చామో వి లివ్ ఫర్ దాట్. అండ్ బ్యాడ్ డేస్ అంటారా, డోంట్ యూ థింక్ it's there, it's just there. Every other day manaki edo okati starts coming up, and sometimes work unna kuda you have such a bad day right from the day you wake up elledaka things don't fall in place, bad news lu vintamu, inlo nu select avaledu, idi neeku raaledu, director says enduku inni take lu తీసుకుంటున్నావు, ఈ షాట్ బాలేదు, personally financially, and you can't complain about it. Worst part is ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చేసింది అనుకో, చూడు నువ్వు చేయమన్నావు ఇట్లా చేసినా అవ్వట్లేదు, what will you complain? Something you chose about, there is nothing you can complain about. Suffer, just suffer, అంతే. బట్ ఈ గ్రాఫ్ అప్ అండ్ డౌన్ గ్రాఫ్ అనేది ఒక పాయింట్ తర్వాత అంటే అంత బాయిల్ అప్ అలా ఏం అనిపిస్తుంది? ఐ మీన్ ఈ
ఈ ఫీల్డ్ అని కాదు, మనం చూస్ చేసుకునే చాయిసెస్లో కన్వెన్షనల్ ఫీల్డ్స్ కాకుండా ఇంకా ఏ ఫీల్డ్లో, ఆర్ట్ ఫీల్డ్స్లో చూస్ చేసుకున్నప్పుడు ఏది ఎక్కువ స్టేక్లో ఉంటుందంటే మెంటల్ హెల్త్. అంటే ఫినాన్షియలీ నువ్వు సస్టైనబుల్గా ఉన్నా ఉండకపోయినా మెంటల్ హెల్త్ వైజ్ యూ హ్యావ్ టు, అంటే ఎంత పర్సనల్ షిట్ నడుస్తున్నా యూ హ్యావ్ టు బి. అంతే కదా. ఇప్పుడు నేను కెమెరా యాక్షన్ చెప్పక ముందు నేను ఇక్కడ ఏడుస్తూ కాల్ చేస్తూ ఫోన్లో అరుచుకుంటూ ఇది చేస్తా అది చేస్తా, ఇప్పుడు యాక్షన్ చెప్పంగానే యూ హ్యావ్ టు బి లైక్ హాయ్, యూ హ్యావ్ టు యాక్ట్. మెంటల్ హెల్త్ ఇస్ ఆల్వేస్ ఎట్ స్టేక్ ఫర్ ఎనీ చాయిస్ దట్ యూ మేక్ ఇన్ లైఫ్. అంటే కన్వెన్షనల్గా వెళ్ళిపోతున్న లైఫ్ కాకుండా ఏది చూస్ చేసుకున్నా నువ్వు చేసుకున్నావు కాబట్టి నువ్వు పడాలి. యా చాలా ఉంటాయి. బట్ ఏ ఫీల్డ్లైనా తీసుకున్నా నీ ఒక వర్క్ నచ్చలేదన్నో, లేకపోతే నువ్వు అప్పుడు ఆ పర్టికులర్ టైంలో అక్కడ అలా బిహేవ్ చేయడం నచ్చలేదేమో అని కామెంట్ చేస్తారు. అది కూడా డైరెక్ట్గా లేకపోతే సివియారిటీని బట్టి, ఇండైరెక్ట్గా లేకపోతే డైరెక్ట్గా సివియారిటీని బట్టి. ఇక్కడ ఏంటి అంటే పొద్దున్న లేస్తే దే కెన్ కామెంట్, అంటే మనమే రైట్ ఇచ్చినట్టు ఇండస్ట్రీలో, విజిబుల్ ఇండస్ట్రీలో ఉన్నట్టు టాప్ టు బాటమ్ దేని మీదైనా కామెంట్ చేయొచ్చు. అండ్ నీ క్యారెక్టర్ మీద కామెంట్ చేయొచ్చు, నీ బిహేవియర్ మీద కామెంట్, అంటే ఇక్కడ బౌండరీస్ ఏం లేదు. దేని మీదైనా కామెంట్ చేయొచ్చు, ఎవరైనా కామెంట్ చేయొచ్చు. నువ్వు డిఫెండ్ చేయడానికి వద్దనడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే అరే నువ్వు పబ్లిక్ ఫిగర్ అంటే పబ్లిక్ రైట్ ఉంది నీ గురించి మాట్లాడడానికి. ఉందా? ఓ ఉందేమో. అంటే ఇట్స్ లైక్ దాట్. అంటే యూ డోంట్ హ్యావ్ సే అరే ఇలా ఎందుకు అన్నారు అంటే మా ఇష్టం. అంత అనకూడదు అంటే ప్రైవేట్ గా ఉండు. ఇప్పుడు నువ్వు నీ లైఫ్ ని తీసుకొచ్చి పబ్లిక్ గా పెట్టా కాబట్టి అనే రైట్ నాకు ఉంది. ఓ ఉందా? ఓకే. అంటే స్టార్టింగ్ లో దిస్ యూస్ టు ట్రిగ్గర్ సో మచ్. అంటే మనం చిన్నప్పటి నుంచి ఇలా నలుగురితో మాటలు పడ్డా అలవాటు చేసుకుని ఉండం కదా. సో ఏదైనా ఇంట్లో ప్యాంపర్డ్ గా ఉంటాము, ఫ్రెండ్స్ అలా ఉండే టైప్, సడన్ గా యూ గెట్ టూ మచ్ అటెన్షన్ విచ్ ఇస్ గుడ్, అండ్ ఆల్సో టూ మెనీ కమెంట్స్ దట్ యూ కాంట్ హ్యాండిల్ ఫ్రమ్ ఆల్ ద వేస్. టూ మచ్ ఆఫ్ బ్యాషింగ్ ఆల్సో, ఒకటి తప్పు అలా ఇలా. అండ్ our mind is such that 10 మంది పొగిడినా ఒక్కళ్ళు ఏం నెగిటివ్ పెట్టారో అవునా ఇలా అన్నారంటే ఇస్ సంథింగ్ రాంగ్ విత్ మీ అటే వెళ్తుంది. our mindsets are like that. అది స్టార్టింగ్ లో ఇట్ యూస్ టు ఎఫెక్ట్ మీ సో బ్యాడ్లీ. తర్వాత ఐ హ్యావ్ బెటర్ థింగ్స్ టు వరీ అబౌట్ మ్యాన్. ఐ మీన్ ఐ హావ్ టు డీల్ విత్ లైఫ్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దిస్ జో హై సో హై. ఓకే, వ్యూయర్స్ కామెంట్ చేస్తున్నారు ఇదంతా మనకి దూరంగా ఉన్న వాళ్ళు. ఓకే ఫైన్, ఒక ఆడిషన్కి వెళ్ళినా, ఆడిషన్ తీసుకున్నా, ఒక ఆడిషన్కి వెళ్తే అంటే ఆడిషన్కి లోపల అడుగు పెడుతున్నప్పుడే యూ గేవ్ దెమ్ రైట్. ఓకే నేను ఇప్పుడు ఆడిషన్ ఇస్తా, నువ్వు నా యాక్టింగ్ గురించి కామెంట్ చేస్తావా, నా పర్సనాలిటీ గురించి కామెంట్ చేస్తావా, లేకపోతే పక్కకి వెళ్ళి అట్లంటే ఇట్లంటే నా క్యారెక్టర్ గురించి కామెంట్ చేస్తావా. ప్రొఫెషనల్గా డీల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇట్స్ మోర్ హర్టింగ్ కదా. అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ ఆర్ ఆన్ యువర్ ఫేస్ ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. వెనకేం మాట్లాడుతున్నా ఐ కాంట్ గో కరెక్ట్ ఎవ్రీబడి దట్ ఈస్ టాకింగ్ బిహైండ్ మై బ్యాక్, డోంట్ డూ దిస్, ఐఎమ్ నైస్ పర్సన్ అంత నా ఎక్స్ప్లెయిన్. సరే నా ముందు ఆన్ మై ఫేస్ డెఫినెట్లీ దే డోంట్ డూ ఇట్. ఆన్ యువర్ ఫేస్ ఇఫ్ ఇట్ బట్ డిడ్ ఎనీవన్ అంటే ఆన్ ఫేస్ చెప్పారా? చెప్పరు కదా, అదే అంటున్నాను. ఆన్ ఫేస్ దే డోంట్ డూ ఇట్. అండ్ సమ్హౌ ఎక్కడైనా లైన్స్ క్రాస్ అయ్యి ఆన్ ఫేస్ ఉన్నా వీఆర్ stubborn enough to talk. ఎందుకట్లా యూ కాంట్ డూ దిస్ అని మాట్లాడే స్టేట్ లో మనం ఉంటాం కాబట్టి we will discuss about. బట్ ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చిందా ఆయన వాళ్ళు నీ ఫేస్ మీద అన్నా ఆ వర్క్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నాం కాబట్టి, ఆయన ఒక డైరెక్టర్ పొజిషన్ లేకపోతే ఇంకేదైనా మంచి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మీకన్నా హై పొజిషన్ ఉంటే తిరిగి ఆయన కామెంట్ చేయలేను అని జస్ట్ స్మైల్ చేసి పక్కకు వచ్చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? పక్కకు వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, అనేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా రోజులు అనేసిన తర్వాత ఫీడ్బ్యాక్ లో వచ్చి యూ కాంట్ సే దట్ హీ ఆర్ షీ ఈస్ ఇన్ అ బెటర్ పొజిషన్ ఆర్ ఇది కాబట్టి యూ హ్యావ్ టు నాట్ డూ ఇట్ అన్న ఇన్పుట్స్ విన్నాక ఫైన్ చలో లోలో ఉన్నాను, మళ్ళీ మాటలు కూడా ఎందుకు అని కంట్రోల్. అంటే దట్స్ హౌ యూ లెర్న్ ఏమో కదా. ఒకటి చేసిన తర్వాత విత్ దాట్ యూ లెర్న్ దట్ ఓహో ఇది చేసి ఉండకూడదు అని. అనేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. దాని తర్వాత నేర్చుకుని ఇప్పుడు ఇట్స్ లైక్ యా. ఇప్పుడు అంటే 4 ఏళ్ళు అయిపోయింది కదా, సో ప్రో అయిపోయాం. ఓకే వాట్ ఎవర్ యూ సే ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్ ఫైన్. ఇప్పుడు అర్థమైందా అంటే ఎక్కడెక్కడ అబ్స్టికల్స్ ఉంటాయో మనకి ట్రిగ్గర్ అయిపోతుంది కదా, ఈజీగా తెలుస్తుంది. యూనో దట్ సేఫ్ ప్లే ఇక్కడ ఇక్కడ అట్లా వెళ్ళడం వచ్చిందా? డెఫినెట్లీ వచ్చింది. ప్రొఫెషనల్ గా అదంతా వచ్చి ఎక్కడో దగ్గర వెంట్ అవుట్ ఉన్నారు కదా, ఫ్రెండ్స్ దగ్గర, పేరెంట్స్ దగ్గర, ఫోన్ లోనో. వెంట్ చేసుకోకపోతే లైక్ ఐ సెడ్ మెంటల్ హెల్త్ ఇస్ ఆల్వేస్ ఎట్ స్టేక్. ఆ క్షణానికి ఆ నిమిషానికి అర్జ్ కంట్రోల్ చేసుకున్నా somewhere is that butterfly effect is always there. Ekkado ok dagara you will take it out. Okay, what is that one thing that you like most in this industry?
ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చే వన్ ఆస్పెక్ట్ అంటే ఫిలిం పీపుల్ చూడడమా, సెట్కి వెళ్ళి మూవీ షూట్ చూడడమా, అంటే ఫిలిం పీపుల్ మీట్ అవ్వడమా? వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ మేక్స్ యూ హ్యాపీ? కెమెరా యార్, వెన్ యూర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఇట్స్ లైక్ నేను చూసుకుని ఫస్ట్ టైం నేను యాక్ట్ చేసినప్పుడు నేను అది స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు అంటే సినిమాల్లో టీవీలో మనం ఎవరినైనా చూసి మనల్ని మనం చూసుకుంటే నేను చేయగలనా. చాలాసార్లు మనం అద్దం ముందు నుంచొని వి ట్రై టు డూ ఆల్ దట్ కదా. నిజంగా మనం అది చేసి అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. మనం చేయడమే కాదు, ఎవరైనా చేస్తారు ఫోన్ లో, బట్ పీపుల్ నీకు అప్లాస్ చేసినప్పుడు ఓకే నన్ను నేను నచ్చుకోవడమే కాకుండా జనాలు అందరూ ఆదరిస్తున్నారు. వెన్ యూఆర్ అ పీపుల్ ప్లీజర్, నీ టాలెంట్ తో నువ్వు పీపుల్ ని వెన్ యూ కెన్ ఇంప్రెస్ దెమ్, దట్ పార్ట్ ఇస్ లైక్. ఒకప్పుడు అప్రిసియేషన్ అనేది, జనాల చప్పట్లు అనేవి అమూల్యమైనవి, చాలా ప్రీషియస్గా చూసుకునే వాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాలో నువ్వు సూపర్, నువ్వే నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అని చెప్పి, నేను నీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్తారు. అదే సేమ్ అకౌంట్లో సేమ్ పర్సన్ సేమ్ కామెంట్ ఉంటుంది. అంటే ఎక్కడో ఇదంతా డైల్యూట్ అయిపోయింది. అప్రిసియేషన్ కూడా దీన్ని రియల్ గా మనం ఆస్వాదించలేము అన్న సిచ్యువేషన్ అనిపించిందా? అంటే కమెంట్స్ అని కాదు, ఐ డోంట్ మీన్ అప్రిసియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్స్ అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సిరీస్ కి అప్రిసియేషన్ అంటే వ్యూవర్షిప్. ఇప్పుడు 2 million మంది చూస్తే 2000 మందే కమెంట్ చేస్తారు, విచ్ ఇస్ 1%. సో ఎన్ని కమెంట్స్ వస్తున్నాయి, ఎన్ని పొగడ్తలు వస్తున్నాయి? 2000 మంది పొగుడుతున్నారు, 2 లక్షలు 20 లక్షల మంది చూస్తున్నారు. సో రేషియో ఆఫ్ కమెంట్స్ వచ్చి, కానీ వ్యూవర్షిప్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను గుర్తుపట్టి మీరు పెళ్లివారు మండి చేశారు కదా, దట్ ఈస్ అప్రిసియేషన్ ఓన్లీ. అంటే మీరు బాగా చేస్తారు, కిందన అక్క నువ్వు బాగా చేస్తావు అన్న ఒక కమెంట్ పెద్ద డిఫరెన్స్ మేక్ చేయకపోవచ్చు. 20 లక్షల మంది చూస్తున్నారు, నువ్వు పెట్టిన వెంటనే ఇంతమంది నచ్చుకుంటున్నారు. సో నీ సోషల్ మీడియాలో కింద 20 కమెంట్లు రావచ్చు, నీకు ఫాలోవర్స్ నేను ఇష్టపడకపోతే నేను ఫాలో అవ్వరు కదా. లైక్ చేయడం, కమెంట్ చేయడం కాదు, అంటే నిన్ను అడార్ చేస్తున్నారు కాబట్టి దే ఫాలోయింగ్ యువర్ వర్క్, దే ఫాలోయింగ్ యూ పర్సనల్లీ. బయట నిన్ను చూసినా సరే నువ్వు ఇక్కడ సెకండ్ దగ్గర ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ బాగుంది అంటే ఎందుకంత చేస్తున్నారు అంటే బికాస్ దే లైకింగ్ ఇట్, దట్ ఈస్ అప్రిసియేషన్ ఓన్లీ. విరజిత, ఒక 5 years ముందు యూట్యూబర్గా అప్పుడే ఇనిషియల్గా స్టార్ట్ చేసి ఈ 5 yearsలో కొంచెం సక్సెస్ గెయిన్ అయ్యి, ఈ మధ్య కాలంలో కొంతమంది యూట్యూబర్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని కూడా చెప్పొచ్చు, కెరీర్ చాలా స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇది చూసిన పెద్దవాళ్ళు కానీ, బయట కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు, లేకపోతే జీవితంలో సెటిల్ అయిన వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళకి ఏజ్ మెచ్యూరిటీ రాకముందే సక్సెస్ చూసేశారు, డబ్బులు చూసేశారు, అది ఏం చేయాలో తెలియక విపరీత ధోరణిలోకి వెళ్ళిపోయి ఇలా కెరీర్ లైఫ్ కూడా స్పాయిల్ చేసుకుంటున్నారు అంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం సక్సెస్ఫుల్గా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈ రేషియో ఎక్కువగా అనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ టేక్ ఆర్ యువర్ కామెంట్ ఆన్ దట్? ఏమంటే దట్స్ అ వెరీ ఇండివిజువలిస్టిక్ థింగ్, అంటే వీ కాంట్ పాస్ అ కమెంట్ ఆన్ దాట్ బికాజ్ మారుతారు కదా. అంటే 10 years బ్యాక్ ఇండస్ట్రీ ఉన్నట్టు ఇప్పుడు ఇండస్ట్రీ లేదు, 20 years తర్వాత ఇలా ఉండదు. సో స్పాయిల్ చేసుకుంటున్నారు, పతనం అయిపోతున్నారా అన్నది, అంటే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎవరికి ఇమీడియట్గా దేని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తెలియవు. ఇట్ హ్యాపెండ్ అంటే అది దట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ అండ్ ఇండివిజువలిస్టిక్ థింగ్. ఎవరు కావాలని కెరియర్ స్పాయిల్ చేసుకోవాలి అనుకోరు. ఎక్కడో చేసిన ఒక యాక్ట్ అది పైలప్ అయ్యి అండ్ సమ్హౌ బర్స్ట్ అయిపోతుంది మీడియాకి వచ్చేసరికి, అది చిన్నది కూడా భూతద్దం అయిపోయి పోర్ట్రే అవుతుందో మరి దట్స్ ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్ కమింగ్ అవుట్. అండ్ మేబీ పబ్లిక్ కూడా ఎక్కువ అటాచ్ అయిపోవడం వల్ల వాళ్ళు ఎవరినైతే అభిమానిస్తారో వాళ్ళ మీద చిన్న ఇది వచ్చినా సరే దాన్ని వాళ్ళు తీసుకోలేక బ్యాక్ లాష్ అవ్వడం. అగైన్ అంటే ఇట్స్ అ వెరీ పర్సనల్. బట్ ఈ పబ్లిక్గా ఉన్నప్పుడు, పబ్లిక్గా వాళ్ళు విజిబుల్గా ఉన్నప్పుడు, వాళ్ళ వర్క్ విజిబుల్గా ఉన్నప్పుడు డూ యూ థింక్ అంటే వాళ్ళు ఎక్స్ట్రా కాన్షియస్గా ఉండాలి? దట్స్ వాట్ అంటే సీనియర్ యాక్టర్స్ కానీ ఈ ప్రొఫెషన్ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు చేస్తున్నారు, అది వాళ్ళు ఇంకొక కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కేర్ తీసుకుంటారు ఐడియల్లీ. బట్ అంటే ఇట్స్ బోత్ వేస్. అంటే ద పర్సన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ బికాస్ దెర్ ఇస్ టూ మచ్ అటెన్షన్ ఆన్ యూ. అండ్ అదర్వైజ్ ఆల్సో చిన్న ఇష్యూస్ని కూడా బికాస్ దే ఆర్ సెలబ్రిటీస్ ఆర్ బికాస్ దే ఆర్ పబ్లిక్ ఫిగర్స్ అది ఎక్కువ పోర్ట్రే అవ్వడం. అంటే ఇట్స్ నార్మల్. అంటే నువ్వు నడుస్తూ ఒక దగ్గర ఒక మెట్టు స్లిప్ అయి పడిపోయావు అంటే, ఒక మామూలు మనిషి పడిపోతే అక్కడ గతుకుంది, మెట్టు స్లిప్ అయి ఒక సెలబ్రిటీ పడిపోతే ఆ గట్టులో వీళ్ళు నిర్లక్ష్యంగా నడిచారు. ఐ మీన్
ఇట్స్ టువర్ ఇస్ హ్యూమన్. అంటే కాలు స్లిప్ అయి పడ్డారు అంటే ఏ మనిషి అయినా స్లిప్ అయి పడే ఛాన్స్ ఉంది. దాన్ని పబ్లిక్ ఫిగర్ కి వచ్చినప్పుడు ఎక్కువ పోర్ట్రే చేస్తారు. నార్మల్ పర్సన్ అనేసరికి ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్ అన్నట్టు ట్రీట్ చేస్తారు. యా, దే హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాన్షియస్ అండ్ ఐ థింక్ ద పీపుల్ అండ్ మీడియా ఆల్సో హ్యావ్ టు లిటిల్ చిల్ డౌన్. ఐ మీన్ వాళ్ళు మనుషులే కదా. కానీ మర్చిపోతున్నారు తప్పుల్ని కూడా. అంత ఎంత స్పీడ్ గా పాపప్ అవుతున్నాయి అవన్నీ డైల్యూట్ అయిపోతుంది. సంహౌ పబ్లిక్ తో డైల్యూట్ అయిపోతుంది. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్స్ లో వాళ్ళ ఫ్యామిలీస్ మీద పడిన ట్రామా 4 రోజులే రచ్చ ఉండొచ్చు, బట్ ఆ 4 రోజులు ఫ్యామిలీ కానీ ఆ మనిషి కానీ పడిందంతా వీళ్ళు 4 రోజులు అయ్యాక మర్చిపోతారు. టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్ అన్నట్టు ఉంటారు. కానీ ఆ ఫ్యామిలీ అండ్ ఆ పర్సన్ గో త్రూ అయింది సమ్ ఇయర్స్ టుగెదర్, వాళ్ళు అది క్యారీ చేస్తారు. సమ్హౌ వి ఫర్గాట్ టు బి కైండ్ అనిపిస్తుంది నాకు. అదైతే అనిపిస్తుంది. అంటే ఇన్విజిబిలిటీ కదా కామెంట్స్ కానీ ఏదైనా, అంటే ఐడెంటిటీ లేకుండా మాట్లాడేస్తున్నాం కానీ ఒక ఐడెంటిటీ ఉన్న మనిషి గురించి మాట్లాడుతున్నాం కదా, ద ఫర్గెటింగ్ ఇట్ అంతే. అది హక్ అనేసుకుంటున్నారు. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ అండి? హౌ యూ వాంట్ టేక్ ఇక్కడ నుంచి ఎలా వెళ్దామని, వేర్ యూ వాంట్ సీ యువర్ సెల్ఫ్? సో డెఫినెట్లీ ద సేమ్ ఫీల్డ్, పర్సూయింగ్ యాక్టింగ్. నాకు ఇంకేం రాదు. అంటే అఫ్ కోర్స్ చదువుకున్నాను, జాబ్ వస్తుంది, కానీ నేను అది చేయాలనుకోవట్లేదు కాబట్టి ఇటు వచ్చాను. అండ్ యా, ఫిలిమ్స్ ఇస్ వాట్ ఐమ్ ఎయిమింగ్ ఎట్. 5 years డౌన్ ద లేన్ అంటే కొంచెం ఇయర్ ప్రొడక్టివ్ గానే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఇట్ వాస్ ప్రొడక్టివ్ ఎనఫ్, 2 సిరీస్లు హిట్ అండ్ ఆల్. సో కొంచెం హోప్ అయితే కనిపిస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ సంబడీ ఈస్ నాట్ రెడీ టు స్టాప్ మీ, ఐ విల్ గో. ఓకే, మా అమ్మాయిలకి మేజర్గా వచ్చే క్వశ్చన్, ఈవెన్ ఐఎమ్ ఫేసింగ్, అందుకే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎవరు ఎక్సెప్షనల్ కాదు కాబట్టి. పెళ్ళి ఎప్పుడు? తొందరే ఉంది, చేసుకుందాం. ఎప్పుడొకప్పుడు తప్పదు. కానీ ఇంట్లో ప్రెషర్ లేదా? ఉంటుంది. అంటే ఉంటుంది కదా, ఇంట్లో ప్రెషర్ ఉండకపోతే వాళ్ళు కాకపోతే ఇంకెవరు ప్రెషర్ పెడతారు? ఇప్పుడు ఫాలో అయ్యే వాళ్ళే అడుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కన్నవాళ్ళు అడుగుకుంటారు. ఉంటుంది, చేద్దాం. అంటే ఈవెన్చువలీ జరగాల్సిందే. ఎన్నో రోజులు మనం కూడా దాటేయలేము, జరుగుతుంది. కానీ ఈ ఇండస్ట్రీలో ఉన్నారంటే చాలా మంది అనుకుంటారు పొద్దున్న లేస్తే ఈవినింగ్ పడుకునే వరకు ఫోన్ నిండా ప్రపోజల్స్ అని అనుకుంటారు. కానీ ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్ యాక్చువల్లీ. బట్ అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీకు అంటే ప్రపోజల్స్ అంటే వాట్ డూ యూ కన్సిడర్ as ప్రపోజల్? ఐ లవ్ యూ ఇస్ నాట్ అ ప్రపోజల్. యూ సీ మై కంటెంట్ అండ్ సే ఐ లవ్ యువర్ కంటెంట్, ఐఎమ్ రెడీ టు మ్యారీ. దట్స్ నాట్ అ ప్రపోజల్. ఐ మీన్ దట్స్ నాట్ హౌ యూ చూస్ అ పర్సన్ యూ వాంట్ టు స్టే విత్. జస్ట్ బికాస్ సో అండ్ సో పర్సన్ saw my content and said I like your content, I'm going to marry you. I don't know. దాన్ని మనం ప్రపోజల్ లా కన్సిడర్ చేయలేము కదా. చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. బట్ సీరియస్ ప్రపోజల్స్ ఇండస్ట్రీకి వచ్చాక ఉంటాయి. అది ఐ మీన్ అంటే అది కన్సిడర్ చేసే అంత పెద్దవి కాదు, ఇగ్నోర్ చేసే అంత చిన్నవి కాదు. బట్ అంటే మనకి ప్రపోజల్స్ కన్నా అరే కొంచెం ఆపర్చునిటీస్ ఏమైనా ఇప్పించవా, ఇవి నేను చూసుకుంటానులే, నాకు అది కావాలి, డోంట్ హెల్ప్ మీ విత్ దిస్ బట్ హెల్ప్ మీ విత్ దాట్. అంటే నీకు నేను కావాలని ఇది అడుగుతున్నా, నాకు అది కావాలి. సో కెరియర్ లో ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే ఇప్పించు అన్నట్టు. బట్ ఇక్కడ ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్, రిలేషన్షిప్స్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కడ లేచి పరిగెట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటనేది ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి అంత టైం ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ మెయింటైనింగ్ చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు అదే అంటారు కదా, అంటే ఇంకోటికైతే నువ్వు తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి యూ హావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ మై ఫీల్డ్ ఇస్ దిస్. నువ్వు చెప్పడంలోనే నీకు సగం టైం అయిపోతుంది. ఐ మీన్ some days or years into marriage, it will take time for you to explain them that okay na field inta idi how ante danike time ichukuntawa deenike time ichukuntawa. maximum మ్యారేజ్ అనే టాపిక్ ని మనందరం పుష్ చేయడానికి రీజన్ ఏముంటుందంటే అర్థం చేసుకునే పర్సన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. అదే అంటే పాయింట్ ఏంటంటే నీకు ఆల్రెడీ నీ కెరియర్ వైజ్, నీ ఆపర్చునిటీస్ వైజ్ నీకు చాలా టెన్షన్స్, హజిల్స్ ఉంటాయి. అట్లీస్ట్ మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్ హ్యాస్ టు బ్రింగ్ యూ పీస్. అక్కడ నువ్వు హజిల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇక్కడ నువ్వు అంటే అరే ఎక్కడో దగ్గర కేవస్ లేకుండా పీస్ ఉండాలి కదా. మనం మాక్సిమం ఈ టాపిక్ ఎందుకు స్కిప్ చేయడానికి చూస్తాము అంటే నువ్వు ఎవరికి ఇది ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయలేవు. ఇంట్లో వాళ్ళకే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్నేళ్ళు పట్టింది. అగైన్ న్యూ పర్సన్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్. బట్ ఎందుకులే అనిపించింది. కానీ తప్పదు, ఇన్ఎవిటబుల్. అంటే దాన్ని నువ్వు దాటేయాలనుకున్నా వాళ్ళు వేయనివ్వరు. అండ్ సమ్వేర్ ఎక్కడో దగ్గర నువ్వు
కాంప్రమైజ్ అవ్వాలి. యా ఇప్పుడు మన చుట్టూరు ఉన్న వాళ్ళని చూస్తే రియాలిటీలో పెళ్ళిళ్ళు సక్సెస్ అయ్యాయి, సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువ పడిపోతుంది కూడా. ఇవి చూసినప్పుడు ఇంకా అంటే మనకు ఆల్రెడీ నిరుత్సాహం లేదు, కొంచెం యాడ్ ఆన్ అయ్యి వద్దులేరా బాబు ఇప్పుడు అని అనిపించట్లేదు మెనీ టైమ్స్. ఐ మీన్ అంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది డైల్యూట్ అవుతూ వచ్చిందో అది మనమే డైల్యూట్ చేసామో తెలియదు, కానీ సంహౌ ఆ హోప్ అయితే చాలా మటుకు అవసరమా ఇప్పుడు మళ్ళీ అంటే ఇట్స్ నాట్ లాస్టింగ్ అన్న పాయింట్ కన్నా దాని ఎఫెక్ట్ కెరియర్ మీద మళ్ళీ ఉంటుందేమో. ఆబ్వియస్గా పర్సనల్గా ఇఫ్ ఇట్స్ నాట్ లాస్టింగ్ అది నా మటుకు అన్నట్టు నేను ఇప్పుడు ఉండలేను, ఎందుకంటే పబ్లిక్ ఫిగర్స్ మనం ఇప్పుడు. సో దాని ఇంపాక్ట్, దా పర్సనల్ ఇంపాక్ట్ నువ్వు వర్క్ మీద పడ్డం, పబ్లిక్లో తెలియడము, ఆ భయం ఇంకా అదే చెప్తున్నారు మీరు ఇందాక అన్నట్టు డోంట్ వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాన్షియస్ అంటే యా వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాన్షియస్. మామూలుగా చూసింగ్ అ పర్సన్ అండ్ గోయింగ్ మ్యారింగ్ అ పర్సన్ వేరు. ఈ బయట ఇలాంటి అన్సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఉన్నప్పుడు ఇంకా అండ్ అంటే మన ఫీల్డ్ని యాక్సెప్ట్ చేయడము, అర్థం చేసుకోవడము చాలా కష్టం, చాలా కష్టం. సో సమ్హౌ డీపెస్ట్ ఫియర్స్లో అది ఉండిపోయిద్దేమో. అంటిల్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇట్స్ వీఆర్ గోయింగ్ టు బి స్కేర్డ్ ఆఫ్ ఇట్ అనిపిస్తుంది. ఏంటి ఇన్ఫినిటంలో నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ డిసైడ్ అయిందా, లేకపోతే వాట్ ఈస్ యువర్ నెక్స్ట్? సో ప్రస్తుతానికి పెళ్లివారమండి ఇంకొక 2-3 ఎపిసోడ్స్లో అవుతుంది. అయ్యాక ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ రన్ అవుతోంది, జానకి సమేత రఘురామ అని. అది అండ్ చూడాలి, ప్రీవియస్ హిట్ అయిన సిరీస్ సీక్వెల్స్ ప్లాన్ ఉన్నాయి. అంటే ఐ డిడ్ అ సిరీస్ కాల్ డేట్ విత్ బాస్, దాని సీక్వెల్ రాధా గోపాలం, దాని సీక్వెల్ ప్లాన్ అయితే ఉంది. ఇంకా ఆడియన్స్ని బట్టి వాళ్ళ రియాక్షన్స్, అంటే యూ కాంట్ కీప్ ఆన్ డూయింగ్ కంటెంట్ విత్ ద సేమ్ పర్సన్. అంటే ఒకే కౌంటర్ పార్ట్తో కంటెంట్ చేస్తున్నా సరే బోర్ అయిపోతారు. అండ్ దే సమ్హౌ గెట్ యూస్ టు సీయింగ్ ఓన్లీ విత్ దాట్ పర్సన్. అంటే వీళ్ళతో కంటెంట్ హిట్ అయితే వీళ్ళతోనే చెయ్యి అంటారు, బట్ దట్ డజంట్ వర్క్. అంటే కాస్టింగ్ మారుతూ ఉండాలి. సో విత్ డిఫరెంట్ పర్సన్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ మేబీ విల్ కమ్ బ్యాక్ టు పెళ్లివారమండి సీజన్ 3 అగైన్. ఇప్పుడు చాలా మందికి వ్యూవర్స్కి ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే, ఛానల్స్లో అయితే దే పే యూ మంత్లీ ఇట్లా అని, బట్ యూట్యూబ్లో వచ్చేసరికి అంటే ఈ వ్యూవర్షిప్ని బట్టి దే పే యూ ఆర్ మనకి సినిమాలో లాగా పర్ డే అలాగా, లేకపోతే ఈ ప్రాజెక్ట్ కింద అని? ఐఎమ్ అన్ ఎంప్లాయీ, సో అది ఛానల్స్లో లాగా మంత్లీయే పే ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్, అంటే ఫ్రీలాన్సర్స్ అయితే ఒకలా ఉంటుంది, ఎంప్లాయీస్ అయితే ఒకలా ఉంటుంది, ఇఫ్ యూ ఓన్ అ ఛానల్ ఒకలా ఉంటుంది. అంటే నాకంటూ నా ఓన్ ఛానల్ ఉండి ఇఫ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ ఇట్ పార్ట్నర్షిప్ లాగా దిస్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ బిలాంగ్స్ టు మీ, దిస్ పార్ట్ పర్సంటేజెస్ ఉంటాయి. ఫ్రీలాన్సర్స్ ఉంటే నంబర్ ఆఫ్ డేస్ కానీ పర్ సిరీస్ కానీ ఉంటుంది. నేను ఎంప్లాయీని కాబట్టి నాకు అట్లే ఉంటుంది మంత్లీ, సో నంబర్ ఆఫ్ వీడియోస్ పర్ మంత్ అలా. So it depends on different people. Now that I am associated with Infinitum, I am an employee with Infinitum. So salary. ఫైనల్లీ ప్రసాద్ గారు నేను ఇంటర్వ్యూ చేశాను. అమ్మో అమేజింగ్, అసలు తన టాలెంట్, తనకి వాక్చాతుర్యము, రైటింగ్ మీద ఉన్న గ్రిప్ అసలు ఎంత అంటే, నాకు తెలిసి నేను చూస్తున్నా 3-4 ఎపిసోడ్స్ ఏమో చూసినప్పుడు ఒక దాంట్లో రైటింగ్ అనేది ఎక్కడొక్కడే ఎవాపరేట్ అయిపోద్ది, ఇంకా స్కిల్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇంకేముండదు, ఏదో ఒకటి సర్ది కట్టేద్దాం అన్నట్టు ఎక్కడా అనిపించలే. ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ అన్న ఆ మాటలు రాయడం కానీ చాలా టాప్ నాచ్ అనిపించింది. వెరీ టాలెంటెడ్. నేను ఎప్పుడు ఆయనతో అంటాను, యూ హ్యావ్ సరస్వతీదేవి మీ దగ్గర ఉన్న రోజులు యూ విల్ ప్రాస్పర్ అని. అంటే ఈజ్ వెరీ టాలెంటెడ్ లేండి. అంటే ఆ విషయంలో అదే అంటున్నాను, చాలా మంది పాపం మన ఇండస్ట్రీలో మన ఫీల్డ్లో టాలెంటెడ్ ఉన్నారు. రైట్ టైం, తను కూడా చాలా రోజుల నుంచి ఉన్నాడు. ఆల్మోస్ట్ అంటే ఐ డోంట్ నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్, బట్ నేను వచ్చి 4 ఏళ్ళు అయింది, తను నాకన్నా చాలా ముందు నుంచి ఉన్నాడు. అండ్ ప్రాపర్ బ్రేక్ తనకి వచ్చి ఉండింది, కానీ చాలా హ్యూజ్ సక్సెస్ ఈ మావిడాకులు పెళ్లివారమండితో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. పీపుల్ నో హిమ్ ముందు కూడా, వెరీ సక్సెస్ఫుల్ హీ వాజ్. సో మెట్టు ఎదుగుతూ నౌ దట్ ఈస్ వర్కింగ్ ఫర్ ఫిల్మ్స్ ఆల్సో, రాస్తున్నాడు. గుడ్. అంటే వెన్ మనుషులు ఎదుగుతుంటే యూ ఫీల్ నైస్, మన వాళ్ళు అనే దట్ ఫీలింగ్ ఇస్తారు. నార్మలీ ఒక యాక్టర్ మన స్టార్టింగ్లో కొంచెం రిలేటెడ్గా దీనికి మాట్లాడుకున్నాం, బట్ క్వశ్చన్ ఫార్మాట్లో ఇప్పుడు అడుగుతున్నాను. నార్మలీ ఒక యాక్టర్ ఏ ఇమోషన్ అయినా కరెక్ట్గా ఇమోట్ చేయాలి అంటే పర్సనల్లీ తన ఆ ఇమోషన్ని గట్టిగా ఫీల్ అయి ఉండాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమర్ రాసే వాళ్ళకి విపరీతమైన లైఫ్ హర్డిల్స్ ఇచ్చి ఉంటుంది అంటారు. అలాగా యాజ్ అన్ యాక్టర్గా నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నువ్వు కనిపించాలి అంటే నీ యాక్షన్లో నువ్వు అన్ని ఇమోషన్స్ గో త్రూ అయి ఉండాలి అని. హౌ ఫార్ డూ యూ అగ్రీ విత్ దట్?
గో త్రూ అయ్యి ఉండాలి అంటే యాజ్ పీపుల్ మనం అందరం గో త్రూ అవుతాం. అంటే యాక్టర్ కాకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరామ్యాన్ అయినా సరే ఏడుస్తాడు, నవ్వుతాడు, బాధపడతాడు, ఆనందపడతాడు. ఎవ్రీ పర్సన్ గోస్ త్రూ ఆల్ ఇమోషన్స్ ఇన్ హిస్ లైఫ్. అంటే సో ఎందుకు జనాలు చూసి నచ్చుకుంటున్నారు అంటే వాళ్ళు ఆ సీన్ లో ఏడ్చారు, యాక్టర్స్ ఏడ్చి చూపించారు, దానికి వాళ్ళు రిలేట్ అయ్యారు. సో ఆల్ ఆఫ్ us గో త్రూ ఆల్ దోస్ ఇమోషన్స్ టు పర్ఫార్మ్ దెమ్. అంటే ఆన్ స్క్రీన్ మీద నేను ఏడ్చినట్టు నవ్వినట్టు రియల్ లైఫ్ లో అంత నవ్వకపోవచ్చు, అంత ఏడవకపోవచ్చేమో. కానీ యాక్టింగ్ ఇస్ అబౌట్ మేకింగ్ ఇట్ లౌడ్ అండ్ మేకింగ్ పీపుల్ ఆల్సో ఫీల్ అలాంగ్ విత్ యూ. అంటే అంత బిగ్గర్ గాను అంత ఏడుస్తూనో నిజం లైఫ్ లో మనం ఏడకపోవచ్చు, ఓ రూమ్ లోకి వెళ్ళి ఎవరు చూడకుండా ఏడ్చేసి వస్తామేమో. బట్ ఆన్ స్క్రీన్ ఇఫ్ యూర్ క్రైంగ్ యూ హావ్ టు మేక్ ఇట్ సో విజిబుల్, సో లౌడ్, సో టియరీ దట్ పీపుల్ సే అర్రే నిజంగా అందరం అలా ఆడవం. యాక్టింగ్ ఇస్ డిఫరెంట్. అంటే నీకున్న ఇమోషన్స్ ని ఒక 10x 20x చేసి మ్యాగ్నిఫై చేసి చూపిస్తాం మనం యాక్టింగ్ లో. అందరం అలాంటి ఇమోషన్స్ గో త్రూ అవుతామని లేదు. బట్ లైఫ్ లో కెరియర్ సెట్ బ్యాక్స్ అండ్ లవ్ బ్రేకప్స్ ఇవి చాలా యాడ్ అవుతాయి ఇమోషనల్ సీన్స్ ఇమోట్ చేయడానికి అంటారు. బట్ అంటే ఐ షుడ్ టెల్ యూ ఐ సీన్ రైటర్స్ అంటే ఎంత ఇమోషనల్ సీన్స్ బ్రేకప్ లవ్ గురించి ఎలా రాస్తారంటే అదే ఖచ్చితంగా వీడు ఒక 4-5 సార్లు జీవితంలో దెబ్బతిని ఫినాన్షియల్ గా పడిపోయి చూస్తే రిచ్ లైఫ్, అది అసలు ఏం గోత్రూ అయి ఉండకుండా ఏం ఒక లవ్ స్టోరీ లేదు, ఏం లేదు, చిల్లర. కానీ ఎలా బ్రో ఇంత బాగా రాసావు అంటే ఇట్ కమ్స్ అంతే. నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగల, నువ్వు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని యూ హ్యావ్ టు బి ఎ గుడ్ లిజనర్. చూసినా కూడా అంటే మనం అనుకుంటాం అంటే టు బి ఏబుల్ టు డూ ఇంత బాగా చేశారు, ఇంత న్యాచురల్ గా చేశారు అంటే మీరు కూడా యాక్టింగ్ డజంట్ వర్క్ లైక్ దాట్ అండ్ ఈవెన్ రైటింగ్ డజంట్ వర్క్ లైక్ దాట్. అంటే ప్రొఫెషన్ స్కిల్ వేరు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ వేరు అంతే. నైస్ టాకింగ్ టు విరాజిత. అసలు విరాజిత పేరు మీనింగ్ ఏంటి? సమ్మన్ హూ విరజల్లడం, డిస్ట్రిబ్యూట్ చేసి స్ప్రెడ్ చేసే పర్సన్. మంచి పేరు అసలు. చాలా రేర్. డాడీకి థ్యాంక్ యూ చెప్పాలి, చాలా మంచి పేరు పెట్టారు. చాలా రేర్ కదా ఆ పేరు, పలకడానికి కూడా చాలా కష్టపడతారు. నేనే 2-3 సార్లు తడబడ్డాను. మామూలుగా పలికేసాను కానీ రోల్ అయ్యే కెమెరా అలవాటు అయిపోయాక. That's nice. Great talking to you. No, same kind of journey కదా. It was like నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ షేర్ చేసుకోవడం, మాట్లాడడం. ఇంటర్వ్యూ కాకంటే షేర్ చేసుకున్నట్టుంది. Yeah, that's nice for thank you for coming and all the best for your next projects. Thank you so much.